హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవస్వామి. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వచ్చేసి ఇండెక్స్ మరియు రిపోర్ట్ల గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. గత వీడియోలో మనం ప్రపంచ సంతోష సూచి, అదేవిధంగా ప్రపంచ సైబర్ నేర సూచి, గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ మరియు మిగతా ఇండెక్స్ల గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఈ యొక్క వీడియోలో మిగతా వార్తలు నిలిచినటువంటి ఇండెక్స్ల గురించి డిస్కస్ చేయబోతున్నాం. అందులో భాగంగా ఈరోజు మొదటి టాపిక్ వచ్చేసి ప్రపంచ అవినీతి సూచి గురించి డిస్కస్ చేయబోతున్నామండి. ఈ యొక్క ప్రపంచ అవినీతి సూచిని 2024 సంవత్సరంలో విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క అవినీతి సూచి ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా అవినీతి కలిగిన దేశాలని మరియు ప్రపంచంలో అతి తక్కువ అవినీతి కలిగిన దేశాలని సంబంధించి ర్యాంకింగ్స్ని అయితే విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క ప్రపంచ అవినీతి సూచి ప్రకారం ప్రపంచంలోనే అత్యంత అవినీతి తక్కువ కలిగిన దేశాలు, చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. అవినీతి తక్కువ కలిగిన దేశాలలో మొదటి స్థానంలో నిలిచిన దేశం వచ్చేసి డెన్మార్క్. ఇలా డెన్మార్క్ మొదటి స్థానంలో నిలవడం అనేది ఇది 6వసారి అని గుర్తుంచుకోండి. ఇక 2వ స్థానంలో ఫిన్లాండ్ నిలవడం జరిగింది. 3వ స్థానంలో న్యూజిలాండ్ నిలవగా 4వ స్థానంలో నార్వే, 5వ స్థానంలో సింగపూర్ అండి. ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ అండి. ప్రపంచంలోని అవినీతి తక్కువ కలిగిన దేశాలను గుర్తించండి, లేదా వాటి యొక్క వరుస క్రమం పైన ఎగ్జామినర్ ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి డెన్మార్క్, ఫిన్లాండ్, న్యూజిలాండ్, నార్వే, సింగపూర్ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా ప్రపంచంలోనే అత్యంత అవినీతి కలిగిన దేశాలు, అంటే అవినీతి ఎక్కువ కలిగిన దేశాలలో మొదటి స్థానంలో సోమాలియా ఉండగా 2వ స్థానంలో వెనిజులా, 3వ స్థానంలో సిరియా, 4వ స్థానంలో దక్షిణ సూడాన్ అనేటువంటి దేశాలు ఉండడం జరిగింది. ఇక ఈ యొక్క అవినీతి సూచీలో భారత్ యొక్క ర్యాంక్ ఎంత అంటే 93 అని గుర్తుంచుకోండి. ఇక్కడ నుంచి ఎగ్జామినర్ ప్రశ్న అడగడానికి అవకాశం ఉందండి. 2024లో విడుదల చేసిన ప్రపంచ అవినీతి సూచీలో భారత్ ర్యాంక్ ఎంత అని అడగవచ్చు, లేదా టాప్ 4 అవినీతి ఎక్కువ కలిగిన దేశాలను అడగవచ్చు, లేదా అవినీతి తక్కువ ఉన్నటువంటి దేశాల వరుస క్రమం పైన కూడా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి గుర్తుంచుకోండి. మరొకటండి, హెన్లీ పాస్పోర్ట్ రిపోర్ట్ అనేది 2024లో విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క హెన్లీ పాస్పోర్ట్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ ఏది అనేది తెలియజేయడం కోసమే ఈ యొక్క రిపోర్ట్ అనేది ప్రతి ఏటా కూడా విడుదల చేస్తూ ఉండడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ యొక్క హెన్లీ పాస్పోర్ట్ రిపోర్ట్లో మొదటి స్థానంలో నిలిచినటువంటి దేశం ఏది అంటే ఒక్క దేశం అయితే నిలవలేదండి. ఈ యొక్క మొదటి స్థానంలో ఒక్క దేశం నిలవలేదండి. 6 దేశాలు ఈ యొక్క మొదటి స్థానంలో సంయుక్తంగా నిలవడం జరిగింది. అందులో ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ అనేటువంటి దేశాలైతే మొదటి స్థానంలో నిలవడం జరిగింది. ఈ యొక్క ఫ్రాన్స్ యొక్క అదేవిధంగా 2వ స్థానంలో ఫిన్లాండ్, నెదర్లాండ్, దక్షిణ కొరియా, స్వీడన్ దేశాలు నిలవడం జరిగింది. ఇక 3వ స్థానంలో ఆస్ట్రియా, డెన్మార్క్, ఐర్లాండ్, లగ్జెంబర్గ్, బ్రిటన్ లాంటి దేశాలు నిలవడం జరిగిందండి. ఇదే ర్యాంకింగ్లో హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో భారత్ ర్యాంక్ ఎంత అని కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి 85 అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొక ఇంపార్టెంట్ టాపిక్ అండి, ఇంపార్టెంట్ రిపోర్ట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పటివరకు చెప్పిన ఏవి అయినా అడగవచ్చు, అడగకపోవచ్చు, కానీ ఈ యొక్క రిపోర్టు పైన ఎగ్జామినర్ అడగడానికి ఎక్కువగా అవకాశం ఉందండి. గతంలో గ్రూప్ 1 ఎగ్జామ్లో కూడా ఈ యొక్క రిపోర్ట్ నుంచే ప్రశ్న రావడం జరిగింది. భవిష్యత్తులో జరగబోయే ఏ ఎగ్జామ్లో అయినా కూడా ఈ యొక్క రిపోర్టు పైన
ఎగ్జామినర్ ఫోకస్ పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క రిపోర్ట్ పైన ఎక్కువగా ఫోకస్ పెట్టి చదువుకోండి. కంపల్సరిగా ఇక్కడ నుంచి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. అందులో భాగంగా వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ అనేది 2024 సంవత్సరంలో విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత కాలుష్యితమైనటువంటి దేశాలని, అదేవిధంగా రాజధానులని, అదేవిధంగా నగరాలని ప్రకటించడం జరిగింది. ఈ యొక్క వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో అత్యంత కాలుష్యితమైనటువంటి దేశాల జాబితాలో మొదటి స్థానంలో బంగ్లాదేశ్, రెండవ స్థానంలో పాకిస్తాన్, మూడవ స్థానంలో భారత్, నాలుగవ స్థానంలో తజకిస్తాన్ లాంటి దేశాలు నిలవడం జరిగింది. వీటి యొక్క వరుస క్రమం పైన కూడా గుర్తుంచుకోండి. బంగ్లాదేశ్, పాకిస్తాన్, భారత్, తజకిస్తాన్ అని గుర్తుంచుకోండి. ఇక రాజధానుల పరంగా చూసుకుంటే మొదటి స్థానంలో అంటే అత్యంత కాలుష్యితమైన రాజధానిగా మొదటి స్థానంలో మన ఢిల్లీ ఉండగా, రెండవ స్థానంలో ఢాకా ఉండగా, మూడవ స్థానంలో జౌగా డేగా అనేటువంటిది ఉండడం జరిగింది. నాలుగో స్థానంలో దుషాంబే ఉండడం జరిగింది. ఇక ప్రపంచంలోనే అత్యంత కాలుష్యితమైన నగరాల జాబితాలో బెగుసరాయ్ అనేటువంటి నగరం మొదటి స్థానంలో నిలవడం జరిగింది. ఈ యొక్క బెగుసరాయ్ అనేది బీహార్ రాష్ట్రంలో ఉండడం జరిగింది. ఇక రెండవ స్థానంలో గువాహతి ఉండగా, మూడవ స్థానంలో ఢిల్లీ ఉండడం జరిగింది. ఇక నాలుగో స్థానంలో పంజాబ్లో ఉన్నటువంటి ముల్లాన్పూర్ ఉండగా, ఐదవ స్థానంలో పాకిస్తాన్లోని లాహోర్ ఉండగా, ఆరవ స్థానంలో న్యూఢిల్లీ ఉండడం జరిగిందండి. ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోండి, మూడవ స్థానంలో ఢిల్లీ ఉండగా ఆరవ స్థానంలో న్యూఢిల్లీ అనేది ఉండడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎగ్జామ్లో టాప్ 4ను సరైన వరుస క్రమంలో అమర్చండి అని అడగడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అలా అడగకపోతే డైరెక్ట్ ప్రశ్న రూపంలో అడగాలి అంటే ప్రపంచంలో అత్యంత కాలుష్యితమైన దేశాల జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఎంత, లేదా భారత్ యొక్క ర్యాంక్ ఎంత అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క రిపోర్ట్ని అయితే కంపల్సరిగా గుర్తుంచుకోండి. అదేవిధంగా మరొకటండి, ఆయుధ దిగుమతులకు సంబంధించిన ఒక నివేదిక కూడా రావడం జరిగింది. అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్నటువంటి దేశాల జాబితాలో భారత్ అనేది అగ్రస్థానంలో నిలిచిందండి. ఓకేనా, ప్రపంచంలో ఏ దేశం కూడా ఈరోజు ఆయుధాల దిగుమతి ఎక్కువ చేసుకోలేకపోతుంది. కానీ భారత్ లాంటి దేశం ఆయుధాలను అధిక మొత్తంలో దిగుమతి చేసుకొని అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్నటువంటి దేశాలలో మొదటి స్థానంలో నిలవడం జరిగింది. ఇక రెండవ స్థానంలో సౌదీ అరేబియా, మూడవ స్థానంలో ఖతార్, నాలుగో స్థానంలో ఉక్రెయిన్, ఐదవ స్థానంలో పాకిస్తాన్ లాంటి దేశాలు నిలవడం జరిగిందండి. కాబట్టి అడగడానికి అవకాశం ఉందండి, ఆయుధాల దిగుమతిలో అత్యధికంగా ఏ దేశం ఈ ఆయుధాలను దిగుమతి చేసుకుంటుందంటే భారత్, సౌదీ అరేబియా, ఖతార్, ఉక్రెయిన్, పాకిస్తాన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మన భారతదేశానికి అత్యధికంగా ఆయుధాలను సరఫరా చేసేటువంటి దేశాలను కనుక చూసుకుంటే భారత్కి అత్యధికంగా ఆయుధాలను సరఫరా చేస్తున్నటువంటి దేశాలలో భారత్ మిత్ర దేశమైనటువంటి రష్యా మొదటి స్థానంలో ఉండగా, ఫ్రాన్స్ రెండవ స్థానంలో, అమెరికా మూడవ స్థానంలో ఉండడం జరిగిందని గుర్తుంచుకోండి. మరొక ఇంపార్టెంట్ నివేదిక అండి, సూచి గురించి డిస్కస్ చేయబోతున్నాం. అంతర్జాతీయ మేధో సంపత్తి సూచి, అంతర్జాతీయ మేధో సంపత్తి సూచి 2024కు సంబంధించిన ఈ సూచీని 2024 ఫిబ్రవరిలో అమెరికా ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ వారు విడుదల చేయడం జరిగింది. ఈ సూచీలో మొత్తంగా 55 దేశాలను పరిగణలోకి తీసుకుంటే ఇందులో మొదటి స్థానంలో అమెరికా, రెండవ స్థానంలో బ్రిటన్, మూడవ స్థానంలో ఫ్రాన్స్, నాలుగో స్థానంలో జర్మనీ, ఐదవ స్థానంలో స్వీడన్ దేశాలు నిలవడం జరిగింది. మరొకసారి చూద్దామండి, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్ అనేవి టాప్ 5 దేశాలుగా నిలవగా ఈ యొక్క మేధో సంపత్తి సూచీలో భారత్ యొక్క ర్యాంక్ వచ్చేసి 42 అని
గుర్తుంచుకోండి. ఇవన్నీ ముఖ్యమైనటువంటి 2024 సంవత్సరంలో వార్తల్లో నిలిచిన ముఖ్యమైన నివేదికలు మరియు రిపోర్ట్స్ గురించి ఈ యొక్క వీడియోలో మరియు గత వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ని మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.